ఈరోజు నుంచి మనం బైనరీ సెర్చ్ అంటే ఏంటో చూద్దాం. సో, ఈరోజు బైనరీ సెర్చ్ రిలేటెడ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో, బైనరీ సెర్చ్ బేసిక్స్ చూద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి? అండ్ కోడింగ్ ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్, ఐటరేటివ్ కోడ్ దానికి సంబంధించిన కోడ్ అండ్ రికర్షన్ అంటే ఏంటి? అండ్ రికర్షన్ కోడ్ కూడా చూద్దాం. అండ్ దానికి సంబంధించిన టైం కాంప్లెక్సిటీ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఓవర్‌ఫ్లో కేస్ కూడా చూద్దాం. సో, ఓకే. ఫస్ట్‌లీ వాట్ ఈస్ బైనరీ సెర్చ్? బైనరీ సెర్చ్ అంటే ఏంటి? సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డిక్షనరీ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో, డిక్షనరీలో ఏముంటాయి? డిక్షనరీలో వర్డ్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ దట్ ఈస్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ సో ఆన్. జెడ్ వరకు వర్డ్స్ ఉంటాయి. రైట్? జెడ్ వరకు వర్డ్స్ ఉంటాయి. ఏకి సంబంధించిన అన్ని వర్డ్స్ ఉంటాయి. బికి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి. సికి, డి, ఈ, ఎఫ్ అండ్ అప్ టు జెడ్ వరకు అన్నికి సంబంధించిన వాటి వర్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. నేను రాజ్ అనే ఒక వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, రాజ్ అనే వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే నేనేం చేస్తాను, డిక్షనరీ అంటే ఒక బుక్ కాబట్టి దానిలో ఫస్ట్ పేజ్ నుంచి నేను చూస్తూ వెళ్తాను. రాజ్ అనే వర్డ్ కోసం. ఫస్ట్ పేజ్ చెక్ చేస్తాను. ఫస్ట్ పేజ్‌లో లేకపోతే ఐ విల్ గో టు సెకండ్ పేజ్. సెకండ్ పేజ్‌లో లేకపోతే థర్డ్ పేజ్‌లో లేకపోతే ఫోర్త్ పేజ్. అలాగా సమ్‌హౌ నేను ఏదో ఒక పేజ్‌లో రాజ్ అనే వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేస్తాను. రైట్? సో, దీన్నేమంటామంటే మనం దీన్ని లీనియర్ సెర్చ్ అని అంటాం. దీన్నేమంటాం? లీనియర్ సెర్చ్. మరి బైనరీ సెర్చ్ అంటే ఏంటి? ఓకే. ఇప్పుడు మన డిక్షనరీకి ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి? చూద్దాం. డిక్షనరీకి ఎలాంటి ప్రాపర్టీ ఉందో. ఫస్ట్ పేజ్‌లో డిక్షనరీలో ఏకి సంబంధించిన వర్డ్స్ అన్నీ ఉంటాయి. రైట్? తర్వాత పేజ్‌లో బికి సంబంధించిన వర్డ్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత పేజ్‌లో సికి సంబంధించిన వర్డ్స్ అన్నీ ఉంటాయి. రైట్? సో, ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది? డిక్షనరీ ప్రాపర్టీ ఏంటి? ప్రతి ఒక్క లెటర్ యొక్క వర్డ్స్ అని సార్టెడ్ ఆర్డర్‌లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సార్టెడ్ ఆర్డర్. సో, అన్ని లెటర్స్ గూడా సార్టెడ్ ఆర్డర్‌లో ఉన్నాయి. అన్ని లెటర్స్ అండ్ వర్డ్స్ కూడా సార్టెడ్ ఆర్డర్‌లో అరేంజ్ చేశారు. ఇది డిక్షనరీ యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీ. మరి బైనరీ సెర్చ్ అనేది దీనికి ఎలా అప్లై అవుతుంది? సో, ఇప్పుడు ఇదేంటి బైనరీ సెర్చ్. ఇప్పుడు ఈ డిక్షనరీ ఏంటి? ఒక సార్టెడ్ ఏరియా. ఏంటి ఇది డిక్షనరీ అంతా సార్టెడ్ ఏరియా. రైట్? బికాజ్ అన్ని వర్డ్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్‌లో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక సార్టెడ్ ఏరియా. ఏరియాలో ఎప్పుడైతే మనం ఒక సెర్చ్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. అంటే రాజ్ అనే వర్డ్‌ని మనం సెర్చ్ చేస్తున్నాం ఈ ఏరియాలో. రైట్? ఎప్పుడైతే సార్టెడ్ ఏరియాలో మనం సెర్చ్ అనేది పెర్ఫార్మ్ చేస్తామో సార్టెడ్ ఏరియా. యాహ్! ఎప్పుడైతే ఒక సార్టెడ్ ఏరియాలో బైనరీ సెర్చ్ అనే ఒక సెర్చ్‌ని అంటే రాజ్ అనే వర్డ్‌ని సెర్చ్ చేస్తామో అప్పుడు బైనరీ సెర్చ్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు బైనరీ సెర్చ్ అనేది అప్లై అవుతుంది. ఒక సార్టెడ్ ఏరియాలో ఎప్పుడైతే ఒక వర్డ్‌ని మనం సెర్చ్ చేస్తామో దాన్ని అప్పుడు బైనరీ సెర్చ్ అనేది అప్లై అవుతుంది. సో, దిస్ ఈజ్ బైనరీ సెర్చ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్‌లో ఏంటంటే నంబర్స్. ఆహ్, సార్టెడ్ ఆర్డర్‌లో నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. 9 వరకు నంబర్స్ ఉన్నాయి. సో, నేను ఫైండ్ ఔట్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 5. ఓకే. 5 అనేది నా నంబర్ అనుకోండి. మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన నంబర్. సో, మనం ఏం చేస్తామంటే మొత్తం చెక్ చేయకుండా ఏం చేస్తామంటే దీన్ని ఏం చేస్తానంటే స్ప్లిట్ చేసుకుందాం. ఇక్కడికి స్ప్లిట్ చేశాను నేను 6 దగ్గర. ఇప్పుడు నేను 5 అనేది లెస్ థాన్ 6 కాబట్టి అండ్ 5 అనేది 1-6 లోపలే ఉంటుంది. రైట్? 1-6 నంబర్స్ లోపలే 5 అనే నంబర్ ఉంటుంది. అండ్ 7 అప్ టు 9 వరకు 6 అనే నంబర్ ఉంటుందా? ఉండదు. రైట్? దీనిలో చెక్ చేసి కూడా వేస్టే. రైట్? దీనిలో సెర్చ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి కూడా వేస్ట్. ఎందుకంటే దీని లోపల నంబర్ ఉండదు కాబట్టి. సో, 1-6 వరకే మనం సెర్చ్ ఆపరేషన్‌ని ఫైండ్ ఔట్ చేసి బైనరీ సెర్చ్ చేసి మనం ఆ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. సో, అలాగే ఇప్పుడు మనం రాజ్ అనే వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ ఇటువైపు ఒక పేజ్ ఒక బుక్ కన్సిడర్ చేసుకోండి. సో, లెఫ్ట్ సైడ్ పేజ్‌లో యెస్ సంబంధించిన వర్డ్స్ అన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ పేజ్‌లో యెస్ సంబంధించిన వర్డ్స్ అండ్ టీ సంబంధించిన వర్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? రాజ్ అనే వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. రాజ్ అంటే ఆర్. సో, ఆర్ అనే వర్డ్ ఎట్లుంటుంది? ఆర్ అనే వర్డ్ ఏబీసీడీ అప్ టు ఇయర్ లెఫ్ట్ సైడ్‌లో మాత్రమే ఆర్ అనే వర్డ్ ఉంటుంది. రైట్? లెఫ్ట్ సైడ్‌లో మాత్రమే ఆర్ అనే వర్డ్ ఉంటుంది. సో, నేను రైట్ సైడ్ అనేది చెక్ చేయం. సో, ఈ రైట్ సైడ్ అనే పోర్షన్ ఇది లెఫ్ట్ సైడ్ పోర్షన్. సో, లెఫ్ట్ సైడ్ పోర్షన్‌లో ఆర్ సంబంధించిన వర్డ్స్ అన్నీ ఉంటాయి. రైట్? సో, రైట్ సైడ్ పోర్షన్‌లో మనం ఎప్పటికీ రాజ్ అనే వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయలేం. రైట్? రైట్ సైడ్‌లో మనం ఎప్పటికీ రాజ్ అనే వర్డ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయలేం.
సో, ఇప్పుడేం చేస్తామంటే ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న పేజెస్ అన్నిటిని మనం స్ప్లిట్ చేసి రాజ్ అనే వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. సో, దీన్ని మనం బైనరీ సెర్చ్ అని అంటాం. దిస్ ఈస్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు మనం కోడింగ్ ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో, కోడింగ్ ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్‌కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అండ్ దీని యొక్క అరే యొక్క సైజ్ ఎంత 8. 8 అనేది అరే యొక్క సైజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటాను. సో, ఇప్పుడు మనం 6 అనే టార్గెట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇండెక్స్ వాల్యూస్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. ఇప్పుడు మనం 6 అనే వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి. సో, 3, 4 అండ్ 6. సో, 6 వాల్యూ అనేది ఇక్కడ నేను ఫైండ్ ఔట్ చేశాను. రైట్? సో, ఓకే. అది ఇప్పుడు మనం టార్గెట్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు 17 అని ఇచ్చాను. ఓకే. టార్గెట్ అనేది 17 అని ఇచ్చాను. ఇప్పుడు టార్గెట్ అనేది 17 అని ఇస్తే సో, ఐ హావ్ టు ఫైండ్ మొత్తం అంతా యారే మొత్తంలో యారే మొత్తాన్ని మనం సెర్చ్ చేయాలి. సో, యారే మొత్తంలో మనం చెక్ చేయాలి. రైట్? ఎంటైర్ యారేని మనం చెక్ చేయాలి. ఎందుకంటే 17 అనేది ఇక్కడ ఉంది కాబట్టి. సో, 3, 4, 6, 7, 9, 12, 16, 17. సో, ఇప్పుడేం చేసాం మనం యారే మొత్తాన్ని చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ ఏమైంది? టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n అయింది. రైట్? హై అయింది టైమ్ కాంప్లెక్సిటీ. సో, అప్పుడే మనం ఏం యూజ్ చేస్తామంటే బైనరీ సెర్చ్ అనేది ఇక్కడ ఇలాంటి సమయాల్లో అప్లై అవుతుంది. ఓకే. ఇదంతా ఒక సార్టెడ్ ఏరియా. రైట్? సార్టెడ్ ఏరియా. అంటే ఇక్కడున్న ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? సార్టెడ్ ఆర్డర్‌లో ఉన్నాయి. సో, ఇలాంటి ప్లేస్‌లో మనం బైనరీ సెర్చ్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్‌లో బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేద్దాం అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఫైండ్ ఔట్ చేయాల్సిన టార్గెట్ వచ్చేసి 6. ఓకేనా? సో, ఫస్ట్ నేను దీన్ని ఇటు సైడ్ దాన్ని నేను లో అని అంటాను. ఓకే. ఫస్ట్ ఇండెక్స్‌ని. ఇది మన ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి లో అంటాను. అండ్ లాస్ట్ ఇండెక్స్‌ని మనం హై అంటాం. లాస్ట్ ఇండెక్స్‌ని హై అని అంటాం. సో, ఇప్పుడు ఇన్ బిట్వీన్ లోకి, హైకి ఈ మధ్యలో ఉన్న దాన్ని మొత్తం మనం ఏమంటాం? సెర్చ్ స్పేస్ అని అంటాం. సో, ఓకేనా? ఇక్కడే మన ఎలిమెంట్‌ని మనం సెర్చ్ చేస్తాం. దీన్నంతా ఏమంటాం? సెర్చ్ స్పేస్ అంటాం. సో, దీన్నేం చేద్దామంటే ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 6 అనే వాల్యూని ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి రైట్ సైడ్ అంతా 6 అనే ఎలిమెంట్ ఉండదు కాబట్టి మనం దీన్నేం చేద్దాం? స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే మిడ్ అనేది యూజ్ చేస్తాం. మిడ్. సో, ఇప్పుడు మిడ్ అంటే ఏంటి? మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు సో, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై డివైడెడ్ బై 2 అంటే ఇది మిడ్ ఫార్ములా అన్నట్టు. మిడ్ ఫార్ములా. సో, ఇలా మనం మిడ్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. సో, మిడ్ అనేది లో ప్లస్ హై అంటే మనం ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. ఇండెక్స్ వాల్యూస్. సో, ఓకే. ఇప్పుడు దీనికి మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. సో, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై దట్ ఈస్ 0 అండ్ 7 రైట్? 0 అండ్ 7. 0 and 7. So, 0 plus 7 divided by 2 is equals to 3.5. సో, 3.5 అనేది నియర్ అబౌట్ 3 ఉంది. ఓకే. నియర్ అబౌట్ 3 అనేది ఉంది. రైట్? సో, దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఇండెక్స్. సో, ఇక్కడి వరకే ఇప్పుడు మన 6 అనే టార్గెట్ అనే ఎలిమెంట్ ఎక్కడుంది? ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో మాత్రమే ఉంది. అండ్ రైట్ సైడ్ ఉన్న పోర్షన్ మొత్తాన్ని మనం చెక్ చేయం. ఎందుకంటే అసలు అక్కడ మన టార్గెట్ ఉండదు కాబట్టి. ఓకే. రైట్ సైడ్ పోర్షన్ మొత్తం మనం బైనరీ సెర్చ్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. ఇటు సైడ్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తాం. ఇటు సైడే మన ఎలిమెంట్ ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఈ థర్డ్ ఇండెక్స్ ఏంటి? థర్డ్ ఇండెక్స్ అనేది మన మిడ్. రైట్? థర్డ్ ఇండెక్స్ ఏంటి? థర్డ్ ఇండెక్స్ అనేది మన మిడ్. ఓకే. ఇప్పుడేం చేస్తామంటే ఈ హై అనేదాన్ని మిడ్ ముందుకొస్తుంది. ఓకేనా? మిడ్ వ వన్ 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 స్పేస్ బిఫోర్ మిడ్ ఒస్తుంది. సో, ఇప్పుడు హై అనేది మిడ్‌కి 1 ప్లేస్ ముందు బిఫోర్ ఒస్తుంది. ఓకే. హై అనేది మిడ్ 1 ప్లేస్ బిఫోర్ అంటే 6 దగ్గర ఇక్కడికొస్తుంది హై అనేది. ఓకే. ఇప్పుడు 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు అవర్ టార్గెట్ రైట్? మన టార్గెట్ ఎలిమెంట్ ఏంటి? 6 ఫైండ్ ఔట్ చేయాలి. బట్ ఇక్కడ మిడ్ దగ్గర ఉన్న వాల్యూ ఎంత? 7. సో, 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ అగైన్ మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. సో, మిడ్ వాల్యూ మనం అగైన్ ఫైండ్ చేసినప్పుడు మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై కాబట్టి ఇప్పుడు లో వాల్యూ ఎంత? 0 ప్లస్ హై వాల్యూ ఇండెక్స్ ఎంత? 2. సో, 2 డివైడ్ బై 2 ఈజ్ 1. ఓకే. ఇప్పుడు మనం మిడ్ అనేది 1 దగ్గరకొస్తుంది. సో, మిడ్ అనేది 1 దగ్గరకొస్తుంది. యెస్. ఇప్పుడు ఇక్కడ మిడ్. సో, దిస్ ఈజ్ అవర్ మిడ్ నౌ. సో, ఇప్పుడు మిడ్ దగ్గరున్న వాల్యూ ఎంత? 4. సో, మిడ్ దగ్గరున్న వాల్యూ ఎంత? 4. 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు అవర్ టార్గెట్. రైట్? 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు అవర్ టార్గెట్ 6. ఓకేనా? ఇది 4తో నాట్ ఈక్వల్ టు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ సో, ఇప్పుడు మన సెర్చ్ స్పేస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 3-4 వరకి సెర్చ్ స్పేస్ ఉంది. సో, ఇప్పుడు ఈ సెర్చ్ స్పేస్‌ని మనం ఏం చేద్దామంటే ఎలిమినేట్ చేద్దాం. విల్ ఎలిమినేట్ దీస్ 2 పోర్షన్స్. 3, 4 అనే పోర్షన్స్‌ని ఎలిమినేట్ చేద్దాం. 3, 4 పోర్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు
3-4 పొజిషన్స్‌ని ఎలిమినేట్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే, ఈ మిడ్‌ని ఒక 1 ప్లేస్ బిఫోర్‌కి నేను చేస్తాను. సో, 1 ప్లేస్ ఆఫ్టర్ అనేది నేను మూవ్ చేస్తాను. ఓకేనా? 1 ప్లేస్‌కి మిడ్ ఇప్పుడు హై ప్లేస్‌లో మిడ్ అనేదొస్తుంది. ఓకే. దెన్ విల్ మూవ్ దిస్. సో, ఈ 3-4 అనే పొజిషన్స్ మనం ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మన లో వాల్యూ అనేది వస్తుంది. రైట్? ఈ లో అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది 6 దగ్గర, టార్గెట్ 6 దగ్గర. సో, అప్పుడేమవుతుంది, ఇక్కడ మనం ఈ ఎలిమెంట్స్ అనేది మనం క్యాన్సిల్ చేసాం. అండ్ రైట్ పోర్షన్ అనేది మనం అసలు ఫైండ్ ఔట్ చెయ్యం. ఎందుకంటే 6 అనే ఎలిమెంట్ వితిన్ ఈ స్పేస్‌లో ఉంది కాబట్టి. సో, ఈ పోర్షన్ మనం ఏం చేసాం, ఎలిమినేట్ చేసాం. అండ్ ఈ పోర్షన్ అసలు మనం ఫైండ్ ఔట్ చేయలేదు. సో, ఇక్కడ మన 6 అనే టార్గెట్ మనం ఇలాగా ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఇలాగే ఇప్పుడు మనం ఇంకొక వాల్యూని ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. ఇంకొక టార్గెట్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. దట్ విల్ బి సో, ఇప్పుడు ఒక టార్గెట్ ఇద్దాం. దట్ ఈస్ 13. ఓకే. యాహ్! టార్గెట్ ఈస్ ఈక్వల్స్ టు 13. సో, ఓకే. ఇప్పుడు ఈ ఇచ్చిన అరేలో అసలు 13 అనే ఎలిమెంట్ ఉందా? లేదు. సో, అలాంటప్పుడు ఎలా పెర్ఫార్మ్ అవుతుంది బైనరీ సెర్చ్ అనేది చూద్దాం. సో, మనకు తెలుసు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇండెక్స్‌ని మనం లో అంటాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్‌ని మనం హై అని అంటాం. అండ్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 7 హై ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై 2 అంటే విచ్ ఈస్ 3.5 విచ్ ఈస్ నియర్ అబౌట్ 3. సో, థర్డ్ ఇండెక్స్ దగ్గర మన మిడ్ అనేది ఉంటుంది. థర్డ్ ఇండెక్స్ దగ్గర మన మిడ్ అనేది ఉంటుంది. రైట్? సో, ఇప్పుడు మన సెర్చ్ 13 అనే ఎలిమెంట్ ఎటుంటుంది? 3-7 మధ్యలో ఉంటుందా? నో. సో, రైట్ సైడ్ పోర్షన్‌లో ఉంటుంది. 7-17 అనే పోర్షన్ మధ్యలో మాత్రమే మన 13 అనే టార్గెట్ అనేది ఉంటుంది. రైట్? సో, ఈ పోర్షన్ అనేది మనం చెక్ చేయాలి. చెక్ చేయం కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ లోని 1 మిడ్‌కి 1 ప్లేస్ ముందు మనం చేయాలి. ఓకేనా? మిడ్ ఇక్కడుంది కాబట్టి దీన్ని నెక్స్ట్ ప్లేస్‌లో మనం లో అనే వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. సో, ఐ విల్ మూవ్ థిస్. ఓకే. ఐల్ మూవ్ టు హియర్. ఓకే. లో అనేది ఇప్పుడు ఇక్కడుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ అగైన్ మళ్ళీ మిడ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. మిడ్ మనం ఎలా చేస్తామంటే తెలుసు కదా! మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 7 డివైడెడ్ బై 2. సో, విచ్ ఈస్ 5.5 నియర్ అబౌట్ 5. సో, ఇప్పుడు ఫిఫ్త్ ఇండెక్స్‌లో మన మిడ్ అనేది పాయింట్ చేస్తుంది. ఎక్కడ పాయింట్ చేస్తుంది? ఫిఫ్త్ ఇండెక్స్. సో, ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర మన మిడ్ అనేది పాయింట్ చేస్తుంది. యాహ్! సో, ఇప్పుడు మనం మిడ్ వాల్యూ అనేది 12 ఈజ్ ఈక్వల్ టు 13 టార్గెట్ 13 కాదు. సో, 12 ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ 13. సో, ఇప్పుడేం చేద్దామంటే ఒక వాల్యూ ముందుకి ఫార్వర్డ్ చేద్దాం లోనే. సో, లోనే ఒక వాల్యూ ముందుకి ఫార్వర్డ్ చేద్దాం. అంటే మిడ్ తర్వాత లో వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. సో, ఓకే. లో అనేది ఇక్కడికొస్తుంది. రైట్? యాహ్! సో, ఇప్పుడు మనం అగైన్ ఏం చేయాలి? ఇప్పుడు మనం అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. దట్ ఈస్ 6 + 7 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 6.5. సో, ఇది నియర్ అబౌట్ 6 వాల్యూ. రైట్? సో, ఇప్పుడు మనం మిడ్ వాల్యూ అనేది 6 ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. మిడ్‌ని మనం 6 ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ మిడ్ అనేది ఉంది. ఇక్కడ మిడ్. సో, మిడ్ దగ్గర ఉన్న వాల్యూ ఎంత? 16. సో, 16 ఈస్ నాట్ ఈక్వల్ టు 13. సో, 16 అనేది నాట్ ఈక్వల్ టు 13. ఇప్పుడేం చేద్దామంటే ఈ మిడ్ వాల్యూని మనం ఒక ప్లేస్ ముందు మనం ఆహ్, మూవ్ చేద్దాం. లెట్స్ మూవ్ దిస్. ఓకే. లో పక్కనే ఉంటుంది. యాహ్! హై. యాహ్! సో, ఎప్పుడైతే మనం ఎలిమెంట్‌ని మనం ఎటు నుంచి ఎటు వరకు ఫైండ్ ఔట్ చేయాలి? లో టు హై. సో, ఇన్ బిట్వీన్ లో టు హై మాత్రమే మనం ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. బట్ ఇక్కడేమైంది? ఇక్కడ హై అయింది. రైట్? ఇక్కడ హై అండ్ లో అని ఉంది. రైట్? ఇక్కడ హై టు లో అని ఉంది. రైట్? వెనెవర్ హై టు లో అనేది ఉందో అప్పుడు మన ఎలిమెంట్ అనేది యారేలో లేదని అర్థం. సో, ఆ ఎలిమెంట్ అనేది యారేలో లేదని అర్థం. సో, 13 అనే ఎలిమెంట్ యారేలో లేదని అర్థం. ఎలిమెంట్ లేనది అర్థం కాబట్టి మనం ఏం చేస్తాం? ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అనే దాన్ని రిటర్న్ చేస్తాం. ఎలిమెంట్ -1 అంటే అది ఎలిమెంట్ అనేది ఇచ్చిన టార్గెట్ ఎలిమెంట్ అనేది సెర్చ్ స్పేస్‌లో లేదని అర్థం. సో, ఇప్పుడు మనం దీనికి ఐటరేటివ్ కోడ్ రాద్దాం. ఓకేనా? సో, కోడింగ్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐటరేటివ్ కోడ్ చూద్దాం. ఐటరేటివ్ కోడ్ ఎలా రాద్దంటే ఫస్ట్ టేక్ అ ఫంక్షన్. ఓకే. ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఆ ఫంక్షన్‌లో ఫస్ట్ మన యారే, సైజ్ ఆఫ్ ది యారే అండ్ టార్గెట్ ఎలిమెంట్. ఏంటి? టార్గెట్ ఎలిమెంట్. ఓకే. ఇప్పుడు ఇనీషియల్లీ లో ఈజ్ ఈక్వల్స్ టు 0. లో ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎందుకంటే మనం లో అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంటుంది. హై అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంటుంది. రైట్? ఓకే. లో అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర, హై అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో, లో ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ హై ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ -1 అంటే లాస్ట్ ఇండెక్స్. ఓకే. ఇప్పుడు వైల్
లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై. లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై అంటే మనం వితిన్ టార్గెట్ ఎలిమెంట్ని వితిన్ లో టు హైతోనే మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలి. లో టు హై ఈ సెర్చ్ స్పేస్లోనే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు హై అని అంటాం. సో ఈ స్పేస్లో మనం ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై డివైడెడ్ బై 2. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, లో ప్లస్ హై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ 0 ప్లస్ 7 డివైడెడ్ బై 2 నియర్ అబౌట్ 3.5. సో 3 ఇలాగ మనం ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇలాగ మనం మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఇఫ్ array ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. ఒకవేళ array యొక్క మిడ్ అనేది టార్గెట్కి ఈక్వల్ ఉంటే సో రిటర్న్ మిడ్. సో మిడ్ వాల్యూని రిటర్న్ చేసేస్తాం. ఓకే, ఈక్వల్ అయితేనే మాత్రం. ఇప్పుడు టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు 6, ఇది మనకు వచ్చిన మిడ్ వాల్యూ కూడా 6 ఉంటే అప్పుడు మనం మిడ్ని రిటర్న్ చేసేస్తాం. ఓకే, యా. else if array else if target is greater than array of mid మనకిచ్చిన వాల్యూ అనేది గ్రేటర్ దెన్ array of mid. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చేసాం కదా, ఇప్పుడు మన మిడ్ వాల్యూ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది కాబట్టి 3 అనే ఇండెక్స్ దగ్గర. సో 7 అనేది టార్గెట్ వాల్యూ ఎంత మనకు కావాల్సింది 6, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టార్గెట్ వాల్యూ 6, బట్ 7 అనేది ఉంది. 7 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓకే 13 అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే 13. సో ఇప్పుడు 13 ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు టార్గెట్ వాల్యూ 13 కాబట్టి సో మనం ఏం చేద్దాం, సో ఇప్పుడు మనం లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేస్తాం. ఎందుకంటే మన టార్గెట్ వాల్యూ ఎంత 13. సో 13 అనేది ఇన్ బిట్వీన్ ఎక్కడుంటుంది, టార్గెట్ ఇన్ బిట్వీన్ 7 to 17 ఈ ప్లేస్లో మాత్రమే 13 అనే టార్గెట్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఉండదు కాబట్టి మనం లోని మూవ్ చేయాలి కాబట్టి మనం లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1. మిడ్ ప్లస్ అంటే మిడ్, ఇది మిడ్ ప్లస్ 1 అంటే ప్లస్ 1 అంటే నెక్స్ట్ ఇండెక్స్, మిడ్ తర్వాత ఉన్న ఇండెక్స్ దగ్గర లో అనేది వస్తుంది. ఓకే, మిడ్ మిడ్ తర్వాత ఇండెక్స్ దగ్గర లో అనే వాల్యూ వస్తుంది. యా, ఇక్కడ లో అనే వాల్యూ వస్తుంది. యా, అందుకే మనం స్టేట్మెంట్ రాస్తాం. నెక్స్ట్ ఎల్స్ హై వాల్యూ హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1. సో ఇప్పుడు ఈ మిడ్ వాల్యూ హై వాల్యూని ఏం చేస్తాం, మనం మిడ్ మైనస్ 1 చేస్తాం, అంటే ఇటు సైడ్ మూవ్ చేస్తాం -1. నెక్స్ట్ సో ఎట్ లాస్ట్ అసలు ఎటువంటి మనకి ఇచ్చిన వాల్యూ టార్గెట్ వాల్యూ 13 కాబట్టి టార్గెట్ వాల్యూ మనకి ఇచ్చిన 13 కాబట్టి అది మన ఇచ్చిన యారీలో లేదు అసలు 13 అనే ఎలిమెంట్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, రిటర్న్ -1 రిటర్న్ చేస్తాం, సింపుల్ రిటర్న్ -1. సో ఇది ఇటరేటివ్ కోడ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం రికర్సివ్ కోడ్ చూద్దాం. ఇప్పుడు మనం రికర్షన్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. రికర్షన్ అంటే ఏంటి, రికర్షన్ కోడ్ అనేది ఎలా ఉంటుంది. లెట్స్ సీ, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 13. సో మనకు తెలుసు ఇక్కడ ఫస్ట్ మనకి లో వాల్యూ ఉంటుంది, దట్ ఈస్ లో. ఇక్కడ ఫస్ట్ని లో అంటాం అండ్ లాస్ట్ ఇండెక్స్ని హై అని అంటాం. అండ్ ఇప్పుడు మన ఫంక్షన్ అరే కమా లో కమా హై లో కమా హై యా. ఇప్పుడు లో వాల్యూ ఎంత 0, ఇక్కడ లో వాల్యూ ఎంత 7, రైట్. లో వాల్యూ ఎంత 0, ఇక్కడ 7. సో ఇప్పుడు మనం మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈ మన మిడ్ అనేది ఇక్కడ వస్తుంది, దట్ ఈస్ 3. ఇక్కడ మిడ్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, లో వాల్యూ అనేది ఒక వన్ సైడ్ ఇటు మూవ్ అవుతుంది, అంటే మిడ్ తర్వాత ప్లేస్లో లో అనే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం అగైన్ ఈ ఫంక్షన్ అనేది అగైన్ రిపీట్ అవ్వాలి. ఈ ఫంక్షన్ అనేది అగైన్ రిపీట్ అయ్యి మళ్ళీ అగైన్ మనం మిడ్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫంక్షన్ అగైన్ రిపీట్ అవుతుంది. ఫంక్షన్ ఇప్పుడు యారే, ఇప్పుడు లో దగ్గర ఏ నెంబర్ ఉంటుంది, లో దగ్గర ఇండెక్స్ వాల్యూ అంతా 4. సో దిస్ ఈస్ 4. అంటే ఇప్పుడు హై దగ్గర ఇండెక్స్ వాల్యూ అంటే దట్ ఈస్ 7. సో ఇప్పుడు మనం 4 + 7 డివైడెడ్ బై 2 చేస్తాం. ఇప్పుడు మన టార్గెట్ అప్పుడు మన మిడ్ ఎంత అవుతుంది, మిడ్ అనేది 5 అవుతుంది. Because we perform that is 4 + 7 divided by 2, which is near about 5.5. So it is near about 5, right? ఓకే, సో 5 దగ్గర మన మిడ్ అనేది ఉంది.
ఓకే. సో, మిడ్ అనేది ఈక్వల్ టు టార్గెట్ ఎలిమెంటా? కాదా? సో, మిడ్ అనేది టార్గెట్ ఎలిమెంట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే లోని మూవ్ చేస్తాం. అండ్ అగైన్ లో వాల్యూ అనేది మూవ్ చేస్తాం. మిడ్‌కి 1 బిఫోర్ ఉంటుంది. 1 ప్లేస్ బిఫోర్ మిడ్ ఉంటుంది. లో వాల్యూని మూవ్ చేస్తాం. ఇప్పుడు మనం అగైన్ మనం పెర్ఫార్మ్ చేస్తాం. అది ఫంక్షన్ అనేది అగైన్ రిపీట్ చేస్తాం. ఇప్పుడు ఫంక్షన్ యారీ, యారీ యొక్క నెక్స్ట్ లో హై. సో, లో వాల్యూ ఎంత? 6, 7. సో, లో ఇండెక్స్ 7, హై ఇండెక్స్ 7. లో ఇండెక్స్ 6, హై ఇండెక్స్ 7. సో, ఇప్పుడు అగైన్ ఇలా పెర్ఫార్మ్ చేస్తాం. మన 6 + 7 డివైడెడ్ బై 2 విచ్ ఈస్ which is 6 + 7 divided by 2 which is near about 6.5. సో, 6. సో, మిడ్ అనేది కూడా ఇప్పుడు ఈ ఇండెక్స్ వాల్యూని పాయింట్ చేస్తుంది. మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఇలాగ మనం ఈ ఫంక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. ఓకేనా? ఈ రిపిటేషన్ ప్రాసెస్‌ని ఏమంటే మనం రికర్షన్ అంటాం. రికర్షన్. ఇలా ఒక ఫంక్షన్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే లో అండ్ హై వాల్యూస్‌ని మనం రిపిటేటివ్‌గా ఫైండ్ ఔట్ చేస్తూనే ఉన్నాం. లో వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. హై వాల్యూ ఫైండ్ ఔట్. మళ్ళీ అగైన్ లో వాల్యూ హై వాల్యూ మారుతుంది. అండ్ మళ్ళీ అగైన్ లో అండ్ హై అనేది రిపీట్ అవుతుంది. చేంజ్ అవుతుంది. ఓకే. ఫంక్షన్ అనేది రిపీట్ అవుతుంది. సేమ్ టాస్క్ అనేది రిపిటేటివ్ టైమ్స్ చేస్తే దాన్ని మనం రికర్షన్ అని అంటాం. వాట్ యూ కాల్ దట్? రికర్షన్ అని అంటాం. సో, ఇప్పుడు మనం రికర్సివ్ కోడ్ అని రాద్దాం. సో, ఫంక్షన్ రికర్సివ్ కోడ్ సింప్లీ ఫంక్షన్ ఎఫ్. సో, array and low, high and at the same time target value కూడా టార్గెట్. యాహ్! నెక్స్ట్ ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ లో ఈస్ గ్రేటర్ దాన్ హై. సో, ఎప్పుడైతే లో ఈస్ గ్రేటర్ దాన్ హై అవుతుందో ఏమైతే రిటర్న్ -1 అంటే ఎలిమెంట్ అనేది అక్కడ ఇంకా ఉండదనమాట. లో ఈస్ లో ఈస్ గ్రేటర్ దాన్ హై అన్నప్పుడు. అలా కాకుండా అలా అవ్వకపోయినప్పుడు మిడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం మనం. లో లో ప్లస్ హై డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇఫ్ మిడ్ array of mid is equal to టార్గెట్‌కి ఈక్వల్ అయితే మనం రిటర్న్ చేస్తాం మిడ్‌ని. రిటర్న్ మిడ్ వాల్యూ రిటర్న్ చేస్తాం. లేకపోతే ఎల్స్ మనం సో, ఎల్స్ ఇఫ్ టార్గెట్ ఈస్ గ్రేటర్ దాన్ array of mid. గ్రేటర్ దాన్ array of mid అయినప్పుడు ఏం చేస్తాం మనం రిటర్న్ సేమ్ ఇదే ఫంక్షన్ మనం అగైన్ రిటర్న్ చేస్తాం. array మిడ్ +1 అవుతుంది. ఎందుకంటే ఒక ప్లేస్ ముందు మూవ్ చేస్తామంటే మిడ్ వాల్యూని. అండ్ నెక్స్ట్ సేమ్ దట్ హై అండ్ టార్గెట్. సేమ్ ఫంక్షన్ రిపీట్ చేస్తాం. అంటే ఈ ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ దెన్ రిటర్న్ లైక్ ఇది కాకపోతే ఇంకో ఫంక్షన్ దట్ ఈస్ రిటర్న్ ఫంక్షన్ array లో మిడ్ -1 అండ్ టార్గెట్. ఓకే. ఫంక్షన్. సో, దిస్ ఈస్ హౌ వి రిటర్న్. ఓకే. సో, ఇప్పుడు మనం టార్గెట్ ఎలిమెంట్ 13 తీసుకొని టార్గెట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకేనా? సో, ఈ టార్గెట్ ఎలిమెంట్‌ని ఇప్పుడు ఫైండ్ ఔట్ చేద్దాం మనం. ఈ కోడ్‌ని మనం డీబగ్ చేద్దాం. లెట్స్ డూ దిస్. ఓకే. ఇప్పుడు మన లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. రైట్? ఇది మన లో అండ్ ఇది మన హై. ఇది మన హై. రైట్? దిస్ ఈజ్ అవర్ హై. యాహ్! ఓకే. ఇప్పుడు 0 ఇండెక్స్. ఇప్పుడు లో ఎంత? 0. హై ఎంత? 7. లో 0, హై ఏమో 7. లో 0, హై 7 కాబట్టి ఇప్పుడు మనం ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్? ఈ లైన్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదంటే మనం ఇన్ బిట్వీన్ లో టు హై మాత్రమే ఫైండ్ ఔట్ చేస్తాం. అంటే ఇన్ బిట్వీన్ లో టు హై అండ్ లో ఈస్ లెస్సర్ దాన్ హై మాత్రం ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. దట్ ఈస్ 3 అండ్ దెన్ మిడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం 3 దగ్గర వచ్చింది ఇప్పుడు ఇండెక్స్. ఇప్పుడు 7 అని ఉంది. రైట్? ఈ array ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టార్గెటా? కాదు. టార్గెట్ వాల్యూ 13. సో, మిడ్ వాల్యూకి ఈక్వల్ కాదు కాబట్టి ఏం చేస్తామంటే మనం ఈ స్టేట్మెంట్ పాయింట్ ఔట్ చేస్తాం. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే టార్గెట్ కన్నా array ఆఫ్ మిడ్ వాల్యూ ఇది మన మిడ్ వాల్యూ కాబట్టి 7 కాబట్టి సో, విచ్ ఈస్
కాబట్టి సో, మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తాం. సో, ఈ ఫంక్షన్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం అగైన్ రాస్తాం మళ్ళీ దట్ ఈస్ ఫంక్షన్. సో, ఇక్కడ ఫంక్షన్ అనేది అగైన్ రిపీట్ అయింది. ఇప్పుడు మన మిడ్ వాల్యూ ఏముంది? 7 ఉంది. విచ్ ఇస్ హియర్. ఇప్పుడు మనం ఏమవుతుంది? లో అనేది 1 ప్లేస్ బిఫోర్ మూవ్ అయింది ఇక్కడ. రైట్? లో అనేది ఇక్కడికి మూవ్ అయింది. ఓకే. లో అనేది ఇక్కడికి మూవ్ అయింది. సో, దిస్ ఈజ్ అవర్ లో. యాహ్! ఇప్పుడేం చేస్తామంటే మనం మిడ్‌ని మళ్ళీ ఫైండ్ ఔట్ చేస్తాం. విచ్ ఇస్ 4 + 7 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 5.5 విచ్ ఇస్ నియర్ అబౌట్ 5. ఇప్పుడు మన మిడ్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది? ఫైన్ పాయింట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మన ఇక్కడ మన లో వచ్చేసి 5 ఉంది. లో వచ్చేసి 4 అండ్ మన హై వచ్చేసి 7. యాహ్! ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో, ఈ ఫంక్షన్ అనేది అగైన్ రిపీట్ అవుతుంది. దిస్ ఫంక్షన్ విల్ రిపీట్ అగైన్. రిపీట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే లో అనేది మూవ్ అవుతుంది. ఒక ప్లేస్ ఇక్కడికి మూవ్ అవుతుంది. రైట్? 1 ప్లేస్ బిఫోర్ మిడ్. ఓకే. ఆఫ్టర్ మిడ్. మిడ్ తర్వాత ఉన్న నెక్స్ట్ ఇండెక్స్‌కి లో అనేది మూవ్ అవుతుంది. లో అనేది మూవ్ అయినప్పుడు ఇప్పుడు మన లో వాల్యూ ఎంత? విచ్ ఇస్ 6 అండ్ హియర్ విచ్ ఇస్ 7. లో హియర్. యాహ్! ఇప్పుడు మన లో అనేది 6 అండ్ హియర్ 7. హై అనేది 7. సో, ఇప్పుడు అగైన్ ఏమవుతుంది? ఇప్పుడు 6, 7 ఉంది కాబట్టి సో, ఈ ఫంక్షన్ రిపీట్ అవుతుంది. ఈ ఫంక్షన్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే. మిడ్ -1 ఎందుకంటే హై అనేది మిడ్‌కి 1 ప్లేస్ ముందు మూవ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు హై అనేది మిడ్‌కి 1 ప్లేస్ మూవ్ అవ్వాలి కాబట్టి సో, మనం ఆ ఫంక్షన్ రిపీట్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉంది వాల్యూ? దట్ ఈస్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? హై అనేది ఒక ప్లేస్ ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తుంది. విచ్ ఇస్ 5 + 7. మిడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేద్దాం. విచ్ ఇస్ 5 + 7 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నియర్ అబౌట్ 6.5 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే. 6 ఈజ్ అవర్ ఇండెక్స్. మిడ్. ఇప్పుడు మన మిడ్ ఏంటి? 6. ఓకే. ఇప్పుడు మన మిడ్ కూడా ఇక్కడే పాయింట్ చేస్తాను. విచ్ ఇస్ హియర్. ఓకే. ఇది మన మిడ్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే హైని మనం 1 ప్లేస్ మిడ్‌కి బిఫోర్ 1 ప్లేస్‌లో మూవ్ చేద్దాం. ఓకే. హై 1 ప్లేస్ బిఫోర్ మూవ్ చేద్దాం. హియర్ హై. ఓకే. ఇప్పుడు హై ఎంత? లో ఎంత? లో ఈజ్ 6, హై ఈజ్ 5. లో ఈజ్ 6, హై ఈజ్ 5. సో, ఇది అగైన్ రిపీట్ చేసాం మనం. ఈ ఫంక్షన్ రిపీట్ చేసాం. యాహ్! లో ఈజ్ 6, హై ఈజ్ 5. ఇప్పుడేమవుతుంది? లో ఈజ్ 6 అండ్ హై ఈజ్ 5 అయింది కాబట్టి ఇక్కడేముంది? లో ఈజ్ గ్రేటర్ దాన్ హై ఉంది. రైట్? లో ఈజ్ గ్రేటర్ దాన్ హై ఉంది కాబట్టి సో, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి -1 అని రిటర్న్ చేస్తుంది. టార్గెట్ ఎలిమెంట్ -1 ఎందుకంటే టార్గెట్ ఎలిమెంట్ 13 అనేది లేదు కాబట్టి. ఇక్కడ మన టార్గెట్ ఎలిమెంట్ ఎంతనా? దట్ ఈస్ 13. సో, టార్గెట్ ఎలిమెంట్ 13 అనేది లేదు కాబట్టి -1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ -1 రిటర్న్ చేస్తుంది. సో, దెన్ ఇది -1 అవుతుంది. అప్పుడు ఇది అగైన్ రికర్సివ్‌లో వచ్చి ఇక్కడ -1 అయిపోతుంది. దెన్ దిస్ విల్ ఆల్సో బికమ్ -1 అండ్ ఇది అగైన్ ఇటొచ్చి ఇట్ విల్ బికమ్ -1. ఇక్కడ ఎంత అయిపోతుంది ఫంక్షన్ వాల్యూ? దట్ ఈస్ -1 అవుతుంది. సో, హియర్ ఇట్ విల్ బికమ్ -1 అండ్ ఇటొచ్చేసి ఇక్కడ ఇట్ విల్ బికమ్ -1 అండ్ ఇది ఎప్పుడైతే -1 అయిందో ఇది కూడా ద అరే టార్గెట్ వాల్యూ కూడా -1 అవుతుంది. విచ్ విల్ రిటర్న్ -1. రైట్? -1 అయ్యి ఇలాగ మనం రికర్షన్ యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేస్తాం. -1 అవుతుంది. -1 అంటే మన టార్గెట్ ఎలిమెంట్ లేదని అర్థం. సో, ఇలాగ మనం రికర్షన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. రికర్షన్ అంటే సేమ్ టాస్క్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా? ఫంక్షన్‌ని రిపీట్ చేస్తూ ఉంటే దీన్ని మనం రికర్షన్ అంటాం. సో, దిస్ ఈస్ రికర్సివ్ కోడ్. ఇప్పుడు మనం టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో, టైమ్ కాంప్లెక్సిటీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 32 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఓకే. సో, దీని టోటల్ సైజ్ వచ్చేసి ఇది మొత్తం సెర్చ్ స్పేస్. ఈ సైజ్ వచ్చేసి 32. దీన్ని మనం ఏం చేస్తాం? హాఫ్‌కి స్ప్లిట్ చేద్దాం. సో, ఇలా మొత్తం దాన్ని హాఫ్స్‌కి స్ప్లిట్ చేస్తూ వద్దాం. 16, 8, 4, 2 అండ్ 1. ఓకే. ఇలాగ స్ప్లిట్ చేస్తూ వచ్చాం. 32, 16, 8, 4, 2, 1. ఓకే. మనం ఇక్కడ ఈ ఫంక్షన్‌లో ఏం చేసామంటే రికర్షన్‌లో ఏం చేసామంటే ఇక్కడొకసారి సెర్చ్ చేసాం. ఇక్కడొకసారి సెర్చ్ చేసాం. ఇక్కడొకసారి సెర్చ్ చేసాం. ఇక్కడొకసారి సెర్చ్ చేసాం. రైట్? ఇక్కడొకసారి సెర్చ్ చేసాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. విల్ సెర్చ్ హియర్,
సో ఇక్కడ ఒకసారి సెర్చ్ చేస్తాం, ఇక్కడ ఒకసారి సెర్చ్ చేస్తాం, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఒకసారి, ఇక్కడ ఒకసారి. సో టోటల్ ఎంత, ఎనీ టైమ్స్ 6 టైమ్స్ వరకు మనం సెర్చ్ చేస్తాం. విల్ ఫైండ్ అవుట్ అప్ టు 6 టైమ్స్ వరకు సెర్చ్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు మనం 32ని ఎలా రాయొచ్చు? 32 ఈజ్ ఈక్వల్స్ టు 2/5. అలాగే 64 ఇక్కడ రాద్దాం, దట్ ఈస్ విచ్ ఇస్ 2/6. సో ఓకే, 64కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అప్ టు 64 విల్ బికమ్ 7 టైమ్స్. దీనికి 6 టైమ్స్ 32. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు లాగరిథమిక్ ఆఫ్ n/2. ఓకే, ఇది మన టైం కాంప్లెక్సిటీ. ఇది ఎలా అవుతుంది టైం కాంప్లెక్సిటీ అంటే? లెట్స్ టేక్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్. ఓకే, log 2 ఆఫ్ n, దట్ ఈస్ 32. ఓకే, దీన్ని మనం చేద్దాం. log 2 32ని ఎలా రాస్తాం? 2/5. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 5 ఇంటూ లాగరిథమిక్ ఆఫ్ 2 ఆఫ్ బేస్ 2. సో లాగ్ ఆఫ్ 2 అంటే 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో 5 అనేది 6 అనేది 5 అనేది నియర్ అబౌట్ 6 ఉంది, రైట్? సో 5 అనేది నియర్ అబౌట్ 6 ఉంది. సో మనం ఇక్కడ ఇలా స్ప్లిట్ చేస్తూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ ఈస్ అవర్ టైం కాంప్లెక్సిటీ. నెక్స్ట్ ఈజ్ ఓవర్ఫ్లో. సో ఓవర్ఫ్లో విచ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఓవర్ఫ్లో అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓవర్ఫ్లో, సో ఇప్పుడు మన యారే యొక్క సైజ్ ఎంత ఉండొచ్చు? మ్యాక్సిమం యారే యొక్క సైజ్ అనేది 10⁵ ఆర్ 10⁶ ఆర్ 10�7 అంటే దిస్ ఈస్ ద మ్యాక్సిమం యారే సైజ్, రైట్? మ్యాక్సిమం యారే సైజ్. ఓకే, ఇప్పుడు నేను ఒక యారే తీసుకుంటాను, ఇంట్ ఆఫ్ మ్యాక్స్ అంటాను. ఓకే, ఇదే మన యారే. ఓకే, ఇంట్ ఆఫ్ మ్యాక్స్. ఇక్కడ దీనిలో ఏముంటుంది? లో ఉంటుంది. దీనిలో హై కూడా ఉంటుంది, రైట్? ఓకే, లో ఉంటుంది, హై ఉంటుంది. ఇప్పుడు ఓవర్ఫ్లో ఎప్పుడు అవుతుంది? మిడ్. మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? మిడ్, లో ప్లస్ హై డివైడెడ్ బై 2. మిడిల్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు లో అనేది ఎంత? ఇంట్ ఆఫ్ మ్యాక్స్, మ్యాక్సిమం ఎలిమెంట్, ఇంట్ ఆఫ్ మ్యాక్స్ ఎలిమెంట్. హై ఎంత? ఇంట్ ఆఫ్ మ్యాక్స్ ఎలిమెంట్, ఇంట్ ఆఫ్ మ్యాక్స్ ఎలిమెంట్. ఇప్పుడు లో ప్లస్ హై ఇంట్ ఆఫ్ మ్యాక్స్ ఎలిమెంట్. సో ఇది చేయడం కుదురుతుందో? అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే 2 ఇంటూ ఇంట్ ఆఫ్ మ్యాక్స్ అయింది కాబట్టి. ఓకే, 2 ఇంటూ ఇంట్ ఆఫ్ మ్యాక్స్ అయింది కాబట్టి ఇంటీజర్ అనేది ఎంత స్టోర్ చేసుకోలేదు. ఇంటీజర్ కెనాట్ స్టోర్ దిస్. ఇంటీజర్ అనేది స్టోర్ చేసుకోలేదు కాబట్టి దీనికోసం మనం ఏం యూస్ చేస్తాం? దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం లాంగ్ అనేది మనం యూస్ చేస్తాం. యూస్ లాంగ్. ఓకే, లాంగ్ అనేది యూస్ చేయాలి. లాంగ్ అనేది యూస్ చేయాలి. అప్పుడు మనం మిడ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. మిడ్కి అప్పుడు ఈ ఫామ్లో యూస్ చేయం, వేరేది యూస్ చేస్తాం. అది వచ్చేసి మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై మైనస్ లో డివైడెడ్ బై 2. ఓకే, ఈ ఫార్ములా అనేది మనం యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం లాంగ్ యూస్ చేస్తామో అప్పుడు మనం మిడ్ వాల్యూ అనేది ఇలా రాయాలి, మిడ్ అనేది ఇలా రాయాలి. ఓకే, సో ఈ మిడ్ కూడా సేమే. ఎలా సేమ్ అంటుందంటే, లెట్స్ సీ. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమైంది మనకి? ఓవర్ఫ్లో అయింది, రైట్? ఓవర్ఫ్లో అయింది కాబట్టి అదే ఓవర్ఫ్లో అందాం. ఓకే, ఓవర్ఫ్లో దట్ ఈస్ 2 లో హై మైనస్ లో డివైడెడ్ బై 2. ఓకే, ఇక్కడ లో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దెర్ విల్ బికమ్ మిడ్ లో ప్లస్ హై డివైడెడ్ బై 2 అవుతుంది. సో సేమ్. ఓకే, ఈ మిడ్ కూడా సేమే. దిస్ మిడ్ అండ్ దిస్ మిడ్ ఈజ్ సేమ్. ఓకే, ఎందుకు యూస్ చేస్తామంటే ఈ మిడ్ మనం ఎప్పుడైతే లాగరిథమిక్ అనేది యూస్ చేస్తామో అప్పుడు మనం మిడ్ అనేది ఇలా యూస్ చేస్తాం. సో ఓకే, ఓవర్ఫ్లో కేసులో మాత్రం మనం మిడ్ రాస్తాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై మైనస్ లో డివైడెడ్ బై 2. సో ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఓవర్ఫ్లో కేస్.